వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. చంద్రబాబుపై సినిమా సీఎం రోల్ లో నటిస్తోంది రానాయేనా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి ఈ రోజు మనం మాట్లాడదాం. మీరు వింటుందైతే నిజమే, ఎందుకంటే చంద్రబాబు నాయుడుది ఒక సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్ర. ఎన్నో ఉత్థాన పతనాలని తన ప్రస్థానంలో ఆయన చూసుంటారు. రాజకీయాల్లో సైతం అపర చాణక్యుడు అనే పేరుంది. పర్టికులర్ గా ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు నాయుడిని కొట్టేవాడే లేడన్నంత పేరు తెచ్చుకున్నారు ఆయన. సరే, ఆయన ఇదంతా రాజకీయాల్లో ఒక యాంగిల్ మాత్రమే చంద్రబాబు నాయుడుకి. అదేవిధంగా పాలనా పరంగా లా అండ్ ఆర్డర్ విషయం కావచ్చు, అదేవిధంగా రీఫార్మ్స్ విషయంలో కావచ్చు, ఎకనామికల్ రీఫార్మ్స్ ఎస్పెషల్లీ పర్టికులర్గా ఆయనకున్న ఎకనామిక్స్ మీద ఆయనకున్న పట్టు కావచ్చు. చాలా మందికి తెలియదేమో ఈ విషయం. ఎకనామిక్స్ మీద ఆయనకున్న పట్టు కావచ్చు. అదేవిధంగా చూసినట్టే ఇక వాటి నుంచి కొంత డిఫరెంట్గా ఒక సీఈఓ అనిపించుకున్నారు ఒక దశలో. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, సీఎం కాదు, సీఈఓ అని కూడా ఆయన పొగిడేవాళ్ళు. ఎందుకు పొగిడేవాళ్ళు అంటే, ఐటీని పూర్తి స్థాయిలో ఉమ్మడి రాష్ట్రానికి ఒక ఇంప్లిమెంటేషన్ లాగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. జస్ట్ పరిచయం చేయడం కాదు. అప్పట్లోనే హైదరాబాద్ని సెకండ్ బెంగళూరు అని పిలిపించేలాగా చేయగలిగారు ఆయన అంటేనే మనకు తెలుసు. ఇంకా ప్రతిరోజు మనం ఐటీకి చంద్రబాబు నాయుడు ఆద్యుడను లేకపోతే ఇంకోటను మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రత్యర్థులు కూడా ఈ విషయంలో చంద్రబాబు నాయుడిని గౌరవిస్తారు. ఎన్నోసార్లు మనం ఇలా చెప్పుకున్నాం, ఆయన గురించి ఈ విషయాలను ఎన్నోసార్లు చెప్పుకునే ప్రయత్నం కూడా చేసాం. సో అలాంటి ఒక వ్యక్తి ఎన్నో ఉత్థాన పతనాలను చూసి కూడా ఈరోజు మళ్ళా ఎట్ ద ఏజ్ ఆఫ్ 76 మళ్ళీ ఆయన సీఎంగా ఉండడం ఇది మామూలు విషయం అయితే కాదు. అప్పటిదాకా చూసినదంతా ఒక ఎత్తు రాజకీయం అయితే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన చూసిన రాజకీయం అంటే పీక్స్ అనుకోవాలి. తన ఫ్యామిలీని క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం వరకు, తన కొడుకు పుట్టుకను అవమానించడం వరకు, తన కన్నీళ్ళకి కారణమయ్యేంత వరకు జగన్మోహన్ రెడ్డి ఆయనకు రాజకీయాలంటే ఇలా కూడా ఉంటాయనేది చూపించారు. ఆఖరికి తను కేసీల నుంచి ఒక కేసు క్రియేట్ చేసి 52 రోజుల పాటు జైల్లో పెట్టడం వరకు. చంద్రబాబు నాయుడు నాకు తెలిసి తన జీవిత కాలం ఏదైతే ఎంతో మంది సీఎంలతోని, ఎంతో మంది సీనియర్ నేతలతోని, కేంద్ర పెద్దలతోని పనిచేశారు. వాళ్ళందరితో ఉన్న ఎక్స్పీరియన్సెస్ వేరు. జగన్మోహన్ రెడ్డితో ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక్క 5 ఏళ్లే వేరని చెప్పుకోవచ్చు. ఆయన లైఫ్లో లాస్ట్ చూసిన ఈ 5 ఏళ్ళు అనుకోవచ్చు మనం. అయితే ఇక ముందు ఇంతకన్నా ఘోరాలు ఇక ముందు చూస్తారని కూడా నేను అనుకోవట్లేదు. అయితే ఇలాంటి సిచ్యువేషన్ అంటే ఎన్నో, ఆయన లైఫ్ అంటేనే ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ అని చెప్పుకుంటూ ఉంటాం మనం. ఇన్ని క్రైసిస్ చూసినా ఎక్కడా కూడా ఆయన ధైర్యాన్ని కోల్పోరు. ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, మైక్ పుచ్చుకుంటే ఎవరైనా విద్యార్థులకు చెప్పేటప్పుడైనా, పార్టీ నేతలతో ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు, మీరు ఏదైనా ఒక సమస్య వస్తే, ఒక క్రైసిస్ వస్తే, ఆ క్రైసిస్ని మీ అవకాశంగా మార్చుకోండి. ఆ క్రైసిస్లోంచి మీరు ఓవర్కమ్ కాండి. ఎలా క్రైసిస్ నుంచి పాఠాలు నేర్చుకోవాలనేది చూసుకోండి అని చెప్తూ ఉంటారు. సో అలా క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో చంద్రబాబు నాయుడు కొట్టేవాళ్ళు లేరు. ఆ విషయంలో మాత్రం నో డౌట్ ఇన్ దట్. అలాంటి ఒక వ్యక్తి జీవితం సినిమాకు వస్తుందంటే ఎవరికైనా సరే ఒక ఆసక్తి ఉండడం అయితే సహజమే. గతంలో మనం చూసాం కూడా, వర్మ లాంటి ఒక దిక్కుమాలిన డైరెక్టర్, మన కర్మ నిజంగా అలాంటి డైరెక్టర్ ఉంటాం. అలాంటి వర్మ చాలా చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ని, లోకేష్ క్యారెక్టర్ని హ్యూమిలేట్ చేస్తూ కొన్ని సినిమాలు తీయడం జరిగింది. చాలా దారుణమైన డైలాగ్స్ ఆ సినిమాల్లో పెడతాం జరిగింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలాంటి అరాచకాలు చాలా జరిగాయి. జగన్మోహన్ రెడ్డి అని టీం ప్యాంపర్ చేస్తూ ఉంటే, వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉంటే ఎన్నో సినిమాలు ఇలా వదిలేడు ఆయన తీసి బయటికి. లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ కూడా ఒక సినిమా తీశారు ఆయన. సో ఇలా వర్మ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని హ్యూమిలేట్ చేయడానికి మాత్రమే అలాంటి క్యారెక్టర్లను పట్టుకొని వచ్చి వాళ్ళతో దారుణమైన డైలాగులు పలికిస్తూ కూడా నానా హడావిడి చేస్తుండేవాడు. సో అలాంటివి పక్కన పెడితే అదే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ని చాలా అద్భుతంగా చూపించారు క్రిష్. ఏ సినిమాలో చూపించారు? ఎన్టీఆర్ జీవిత చరిత్ర మీద వచ్చిన కథానాయకులు లాంటి సినిమాల్లో ఆయన చూపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు పనితీరేంటి, ఎలా చేశారు అని. ఎస్పెషల్లీ మనం చూస్తే ఆయన ఎలా రానాని ఆ క్యారెక్టర్లో ఇంపోజ్ చేశారు. రానా కూడా పర్ఫెక్ట్గా చంద్రబాబు నాయుడు క్యారెక్టర్కి యాప్ట్ అయ్యారు. ఆ హైట్ కానీ, ఆ నడక కానీ, అప్పట్లో ఆయన నడిచే స్టైల్ కానీ చంద్రబాబుని యాజ్ ఇట్ ఈజ్గా ఇమిటేట్ చేస్తూ అందరితో విజిల్స్ వేయించాడు రానా. ఆ క్యారెక్టర్లో మాత్రం చంద్రబాబు నాయుడు క్యారెక్టర్లో పర్ఫెక్ట్గా రానా ఇమిడిపోయాడు. పర్టికులర్గా హైట్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో కానీ పర్ఫెక్ట్గా ఇమిడిపోయారని అనుకోవాలి ఆయన. అలాంటిది మనం చూస్తే ఆ సినిమాలో, కథానాయకు లాంటి సినిమాలు చూస్తే పర్టికులర్గా చంద్రబాబు నాయుడు చాణక్యం ఏంటి, ఎలా ఉండిందని చూపించారు. నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ని కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ మొదట సీఎం అయింది 83లో, జనవరి 9న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ పెట్టి 9 నెలల్లోనే సీఎం కావడం జరిగింది. ఆయన హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్తే, జూలైలో ఆయన అమెరికా వెళ్తే ఆగస్టు 16 ఆయన మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికే ఒక సంక్షోభం తలెత్తా ఉండి అది కార్యరూపం దాల్చింది ఆయన వచ్చిన రోజునే. సో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి నాదెండ్లని ముఖ్యమంత్రి స్థానంలో రామ్లాల్ యాదవ్ కూర్చోబెడతాం జరిగింది ఇందిరాగాంధీ సహకారంతో. ఆ రోజు మనకు తెలిసింది అప్పటి నుంచి ఒక 1 మంత్ నాదెండ్ల భాస్కర్ సీఎంగా ఉన్నారు. అయితే ఇక్కడ టీడీపీ బలం నిరూపించుకోవాలి అని చెప్పి అటు గవర్నర్ కోరడం జరిగింది, రాజభవన్లో పరేడ్ చేయాలని. ఈ క్రమంలో ఒక ఎమ్మెల్యేలతో క్యాంపు పెట్టి ఆ రోజుల్లోనే ఒక్క ఎమ్మెల్యేని కూడా అటువైపు వెళ్ళనివ్వకుండా ప్రతి ఒక్క ఎమ్మెల్యేని జాగ్రత్తగా కాపాడుకుంటూ వాళ్ళందరినీ ఢిల్లీ తీసుకువెళ్ళి రాష్ట్రపతి భవన్ ముందు
పెరేడ్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకి. అంత స్ట్రాటజీని వర్కౌట్ చేశారు చంద్రబాబు నాయుడు ఆ రోజున. అందుకే ఆ కుర్చీలోంచి నాదెండ్ల భాస్కరరావు కరెక్ట్ గా నెల రోజులకే దిగిపోవాల్సి వచ్చింది. మళ్ళా ఎన్టీఆర్ ప్రజాబద్ధంగా ఆ కుర్చీలో కూర్చోవడం జరిగింది. ఈ ఎపిసోడ్ నచ్చింది కాబట్టే చంద్రబాబు నాయుడు చాణుక్యాన్ని, ఆయన ముందు చూపును ఎన్టీఆర్ గమనించారు కాబట్టే ఆయనకు ఆ తర్వాత రోజుల్లో పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. సో ఇలా మన ఆ ఒక్క ఎపిసోడ్ కూడా మనం చూస్తాం ఆ సినిమాలో, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎపిసోడ్. సో అందుకనే చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర అంటే ఇవన్నీ మనకు తెలిసినవేమో, తెలియని చాలా షేడ్స్ ఉన్నాయి. సో అందుకే ఆయన మీద ఒక సినిమా తీయాలి, ఆయన జీవిత చరిత్ర అనేది ఆయన అమ్మాయిలు చాలా మంది ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నారు. అయితే ఇన్ని రోజులకు ఆ అంశం ఒక కార్యరూపంలోకి రాబోతుంది అనేది మనకున్న సమాచారం. డైరెక్టర్ భానుశంకర్ ఎవరైతే ఉన్నారో, మనకి గుర్తుండే ఉంటుంది, రాజధాని ఫైల్స్ సినిమా తీశారు ఆయన. 5 ఏళ్ల పాటు అమరావతి మీద, అమరావతి పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన దాష్టికాలు, దౌర్జన్యాలను ఆయన సినిమా రూపంలో తీసుకొచ్చారు. అయితే చాలా అంశాలను ఆయన అప్పట్లో పక్కన పెట్టారని విమర్శ చోటు చేసుకుంది. కానీ బట్ కనీసం ఆధారమైనా చేయగలిగారు, కొన్నైనా చూపించగలిగారు అని చెప్పేసి చాలా మంది అమరావతి రైతులు కూడా గ్రాటిట్యూడ్ చూపించారు. అప్పుడు రాజధాని ఫైల్స్ ఆ స్థాయిలో చర్చనీయాంశం అయింది ఎలక్షన్ ముందు. అలాంటి భానుశంకర్ కూడా అప్పుడు పూర్తి స్థాయిలో వార్తల్లో నిలబడ్డారు ఈ సినిమా తీయటం ద్వారా, అది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. అలాంటి సమయంలోనే ఆయనకు ఆ పేరు రావడం జరిగింది ఆ సినిమా తీసిన కారణంగా. సో ఆ ఎక్స్పీరియన్స్ తోనే ఈరోజు చంద్రబాబు నాయుడు మీద, ఆయన జీవిత చరిత్ర మీద ఒక సినిమా తీయడానికి ఆయన సిద్ధమవుతా ఉన్నారు. ఎందుకంటే నిజంగానే ఈ జనరేషన్కి ఒక పాఠ్యాంశం కావాల్సిన సబ్జెక్ట్ అని నేను చాలాసార్లు చెప్తా ఉంటాను. సో అలాగా అటు భానుశంకర్ కూడా ఆయన మీద ఫోకస్ పెట్టారు. ఇప్పటికే టీడీపీ క్యాడర్, కొంతమంది టీడీపీ నేతలతోని ఆయన మాట్లాడారని కూడా చెప్తున్నారు. రేపో మాపు చంద్రబాబు నాయుడు కూడా కలుస్తారని కూడా మనకి సమాచారం ఉంది. పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశానికి ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన సినిమా తీస్తారు అని కూడా చెప్తా ఉన్నారు. సో ఆయన సినిమా తీయడానికి ఎంతో మంది ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది స్పాన్సర్ చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు అంటే, అది వేరే విషయం. కానీ అయితే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్లో ఎవరు అంత అద్భుతంగా ఇమిడిపోగలరు అంటే అందరి వేళ్ళు కూడా ఈరోజు రానా వైపే చూపిస్తున్నాయి. ఎందుకంటే రానా ఒకసారి ఆల్రెడీ ఆ రోల్ ప్లే చేసి తాను పర్ఫెక్ట్ గా యాప్ట్ అవడం జరిగింది చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ లో. సో అందుకనే రానా అయితేనే ఆ రోల్కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతారు అని కూడా అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున. ఇప్పటికే భానుశంకర్ కూడా రానాతో మాట్లాడారు, రానా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇంకొంత మరి సోషల్ మీడియాలో ఎక్స్ట్రీమ్ ప్రచారం అయితే జరుగుతుంది, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్. బట్ కారణం ఏమైనా ఇంకొకటైనా, బట్ రానా వస్తారా ఆ రోల్లోకి, చేస్తారా పూర్తి స్థాయి సినిమాలో కథానాయకుడు అంటే దాంట్లో కొంచెమే రోల్ ప్లే చేశారు ఆయన. సో ఇదంటే పూర్తి సినిమా మొత్తం కూడా ఆయనే కనిపించాల్సి ఉంటుంది ప్రతి ఎపిసోడ్. సో ఈ క్రమంలోనే ఈ రోజు మరి రానా ఈ సినిమాకి అంగీకరిస్తారా, చంద్రబాబు నాయుడు రోల్ అంటే ముందుకు వస్తారా రానా అనేది ఒకటైతే, మొత్తానికైతే ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కబోతోంది, చంద్రబాబు నాయుడు జీవితంలోని ఏ ఘట్టాలను ఆ సినిమాలో చూపించబోతున్నారు అనేది మాత్రం ఈ రోజు టీడీపీ శ్రేణిలో చాలా సీరియస్ గా చర్చనీయాంశం అవుతా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.